హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతవరకు మనము సమతల దర్పణాలు, వక్రతల దర్పణాలు అంటే పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం ఈ మూడింటికి సంబంధించి 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక 90% మనం నేర్చేసుకున్నాం. ఇంకా 6th క్లాస్ అండ్ 7th క్లాస్లో మిగిలిపోయినటువంటి సమ్ బేసిక్ పాయింట్స్, సో వాటిని కూడా మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ కుంభాకార పుటాకార దర్పణాల మీద, అదేవిధంగా సమతల దర్పణాల నుంచి వచ్చేటటువంటి సమస్యలు, లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆర్ఆర్బీకి కానీ లేదంటే డిఎస్సికి కానీ మనకి ఖచ్చితంగా డిఎస్సి తీసుకుంటే మనకి ఖచ్చితంగా ఒక ఫిజిక్స్ నుంచి ఒక సమ్ అయితే వచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉంది. అలాగే ఆర్ఆర్బీకి తీసుకుంటే ఫిజిక్స్ నుంచి ఎక్కువ సమ్స్ వస్తాయి. సో అందులో భాగంగా మనం 8th క్లాస్ అండ్ 9th క్లాస్లో వీటికి సంబంధించినటువంటి సమ్స్ ఎలా చేస్తాడో వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఆ టాపిక్ వెళ్లే ముందు ఇంకా బేసిక్ కాన్సెప్ట్ 6th క్లాస్లో కానీ 7th క్లాస్లో ఏవైనాయో అవి మనం డిస్కస్ చేసుకున్నాక వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ శూన్యంలో కాంతి వేగము. సో ఇక్కడ శూన్యంలో కాంతి వేగం అంటే మీ అందరికీ తెలుసు అండి, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే మనకి కొన్నిసార్లు మనకి ఆప్షన్స్లో దీన్ని మీటర్స్ని కిలోమీటర్స్లో కూడా వాడు ఇవ్వచ్చు అండి. కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అండి? 1000 మీటర్స్ కదా. అంటే ఏమవుతుంది? 5 km/s అవుతుంది. ఓకేనా? కిలోమీటర్ 1000 మీటర్స్ కాబట్టి ఏమవుతుంది? 10³ కదా. 1000 అంటే 10³ 10⁵ 10⁸ అవుతుంది, మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఆప్షన్స్ లో మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసం రెండు వేస్తాడు. ఏ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, బి 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్, సి ఏ అండ్ బి అని ఇస్తారు వాడు. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఈ కాన్సెప్ట్ ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్, సూర్యుని కాంతి భూమిని చేరుటకు పట్టు కాలము 8 నిమిషాలు పడుతుంది. ఇది మీకు తెలిసిందే, 8 నిమిషాలు సమయం పడుతుంది. అలాగే చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టు కాలము ఎంత అడుగుతాడు మీకు? 1.227 సెకండ్స్. కొన్నిసార్లు అప్రాక్సిమేట్ గా 1.2 సెకండ్స్ అలాగే వచ్చే ఆప్షన్స్ లో 1.3 సెకండ్స్ అని కూడా మనకి ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్, పిన్ హోల్ కెమెరా. మనకి 6th క్లాస్ లో టాపిక్ ఉందండి. పిన్ హోల్ కెమెరా దేని ఆధారంగా పనిచేస్తుంది? కాంతి రుజు మార్గ ప్రసరణ ఆధారంగా పనిచేస్తుంది. పిన్ హోల్ కెమెరాలో ఎటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది? నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబం ఎలా ఉంటుంది? తలక్రిందులుగా ఉంటుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. తలక్రిందులుగా ఏర్పడుతుంది. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్. పెరిస్కోప్ లో వాడే సమతల దర్పణాల సంఖ్య. పెరిస్కోప్ మీకు చెప్పడం జరిగింది. మనకి శత్రువుల యొక్క జాడ తెలుసుకోవడానికి ఎక్కువగా యుద్ధాలలో ఉపయోగిస్తూ ఉంటారు. మనకి గోతుల్లో వాళ్ళు ఉండి పైన ఎలా వస్తున్న శత్రువులను చూసుకోవడం కోసం ఈ పిన్ హోల్ కెమెరా యూజ్ చేస్తారు. ఇలా ఉంటుంది కదా పిన్ హోల్ కెమెరా. సో ఇటువంటి పిన్ హోల్ కెమెరాలు ఎక్కడ 2 మిర్రర్స్ మీకు ఉంటాయండి. సారీ అండి, ఇలా మీకు ఒక పిన్ హోల్ కెమెరా కానీ మనం తీసుకుంటే ఇలా ఉంటాయి మీకు మిర్రర్స్. సో ఇక్కడ మనకి హోల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కానీ మీరు చూస్తే ఇటు నుంచి వస్తున్న శత్రువుడు మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని దర్పణాలు ఉపయోగిస్తారు? సమతల దర్పణాలు ఇక్కడ 2 ఉపయోగించడం జరుగుతుంది. పెరిస్కోప్ లో ఉపయోగించే సమతల దర్పణాల సంఖ్య 2. వాటి మధ్యలో కోణం ఎంత ఉంటుంది? ఈ 2 సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటి మధ్య కోణం మనకి ఎంత అవుతుందండి? 0 డిగ్రీలు. రైట్. నెక్స్ట్, కెలిడియోస్కోప్. కెలిడియోస్కోప్ అంటే మీకు అలా డిస్కస్ చేసాం మనం ఒక వీడియోలో. ఇందులో మనకి మొత్తం 3 సమతల దర్పణాలు ఉపయోగిస్తారు. వాటి మధ్య కోణము 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీల కోణం అనేది ఉంటుంది. రైట్. ఇంకా వీటితో పాటుగా ఇంకా మనం మిస్ చేసిన పాయింట్స్ చూస్తే పుటాకార దర్పణము. పుటాకార దర్పణములో కిరణాలు అన్నీ కూడా ఏమవుతాయండి అంటే కేంద్రీకరించబడతాయి. సో కొన్నిసార్లు కేంద్రీకృత దర్పణం అని కూడా అంటారు. కేంద్రీకరించబడతాయి. అదే కుంభాకార దర్పణం తీసుకుంటే, కుంభాకార దర్పణం కానీ మనం తీసుకుంటే దానికి రివర్స్ అండి. వికేంద్రీకరించబడతాయి. ఇది మీకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది. డిఎస్సి మ్యాచింగ్ లో అడుగుతారు. పుటాకార కేంద్రీకరించబడతాయి, కుంభాకార వికేంద్రీకరించబడతాయి. సో ఇంకా మనం చూసినట్లయితే బేసిక్ కాన్సెప్ట్ లో కొన్నిసార్లు మనకి అద్దంలో కానీ ప్రతిబింబం చూసినట్లయితే, మనము ప్రతిబింబం చూసినట్లయితే ఇక్కడ
వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక సమతల దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే ఆ సమతల దర్పణంలో మనము జనరల్గా సమతల దర్పణమే కాకుండా ఒక వస్తువు ఇలా తీసుకున్నాను, ఈ పెన్నే నేను తీసుకొని ఇలా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మనకి ఏమవుతుందండి, ఇలా చూస్తున్నప్పుడు దీని యొక్క హైట్ మనకి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మనం దూరంగా వెళ్తున్న కొద్దీ ఈ యొక్క హైట్ అనేది తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఓకేనండి, దగ్గరగా ఉంటే మనకి లెంత్ హైట్ ఎక్కువ అనిపిస్తుంది, అలా దూరంగా తీసుకెళ్తున్న కొద్దీ హైట్ ఏమవుతుంది, తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ వస్తువు యొక్క పరిమాణము తగ్గుతుంది లేదా తిరుగుతుంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ కంటి వద్ద ఏర్పడే కోణము. దీన్ని దృష్టి కోణం అని అంటాం. మనం తర్వాత టాపిక్ డిస్కస్ చేస్తాం. కంటి వద్ద ఏర్పడే కోణాన్ని బట్టే మనము ఆ వస్తువు యొక్క పరిమాణం చిన్నదిగా పెద్దదిగా ఉంటున్నట్టు, అంటే దూరం జరుపుతున్న కొద్దీ చిన్నదిగా అవుతున్నట్టుగా, దగ్గరికి వస్తున్న కొద్దీ పెద్దదిగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కంటి వద్ద ఏర్పడేటటువంటి కోణము అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనము ఇంకా వీటితో పాటుగా మనం సమ్స్ చేయాలి అంటే వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఫార్ములాస్ మనం యూజ్ చేయవలసినవి ఏంటి, కొన్ని రూల్స్ ఉన్నాయి, సంజ్ఞా సాంప్రదాయ నియమాలు ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్ లో. సో వాటిని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేదాకా మనము టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లియర్ గా. సో ఫిజిక్స్ లో వస్తున్న సమ్స్ ఇక్కడ బేస్ చేసుకుంటే, సో కామన్ గా మనకి ఫస్ట్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే, రెండు సమతల దర్పణాల మధ్య కోణము టీటా అయినా ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య. రెండు సమతల దర్పణాల మధ్య కోణము టీటా అయినా ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్ములా తెలుసుకున్నాక ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. 360/θ ఆర్ 360/θ -1. సో ఒక ఎగ్జాంపుల్ కి మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రెండు సమతల దర్పణాల మధ్య కోణము 90 డిగ్రీలు తీసుకుందామండి. 90 డిగ్రీలు అంటే ఇక్కడ టీటా వాల్యూ ఎంత అంటే మనకు వచ్చింది 90 డిగ్రీలు. ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత అని అడుగుతాడు మీ క్వశ్చన్. ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ గా చేయవలసింది ఏంటి సార్ అంటే, ఫస్ట్ స్టెప్ లో 360/θ మనం ఫస్ట్ ఫైన్ చేయాలి. 360/θ మనం ఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ 360/θ వేరే 90 కదా, 94 360. సో ఇప్పుడు మనము ఏంటి సార్ యూస్ చేయాలి, 360/θ 360/θ -1. ఇది ఇంపార్టెంట్. మనము ఫస్ట్ స్టెప్ లో వాడి ఇచ్చిన యాంగిల్ యూస్ చేసుకొని 360/θ ఫైన్ చేసిన తర్వాత మనకి వస్తున్న ఆన్సర్ ఈవెన్ నెంబర్ అనుకోండి, సరి సంఖ్య కానీ అయితే మనం చేయవలసింది ఏంటంటే -1 చేయాలి. అంటే ఇప్పుడు ఏం ఫార్ములా యూస్ చేస్తున్నట్టు మనం 360/θ -1. అంటే ఇక్కడ 360/θ -1 ఎప్పుడు యూస్ చేస్తాం సార్ అంటే, మనము ఈవెన్ నెంబర్ వస్తే, ఎవరు ఈవెన్ నెంబర్ వస్తే 360/θ కానీ ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కానీ వచ్చినట్లయితే మనం -1 చేయాలి. అలా కాకుండా 360/θ మనకి బేస్ సంఖ్య వచ్చింది అనుకోండి, మనం -1 చేయక్కర్లేదు. ఇక్కడ చూస్తే మీకు రెండు సమతల దర్పణాల మధ్య కోణం మీకు వాడు ఒక 120 ఇచ్చాడు అనుకుందామండి. 120 డిగ్రీస్. రెండు సమతల దర్పణాల మధ్య కోణం 120 డిగ్రీస్ అయినప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ వేశాడు. మనం ఫస్ట్ బేసిక్ ఏంటి ఫైన్ చేయాలంటే 360/θ ఫైన్ చేసుకుంటాం. 360/θ వాల్యూ 120. సో 0 క్యాన్సిల్, 12 3 సార్. సో హియర్ 3 ఈజ్ ఆడ్ నెంబర్, బేసి సంఖ్య కాబట్టి ఇంకా అలా ఉంచేయడమే, మనం -1 అయితే చెయ్యక్కర్లేదు. అంటే సింపుల్ కాన్సెప్ట్ అండి. మనకి రెండు సమతల దర్పణాల మధ్య కోణం ఇచ్చేసి ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య కానీ మనం ఫైన్ చేయమంటే, ఫస్ట్ స్టెప్ లో మనం ఏం ఫైన్ చేయాలి సార్ అంటే 360/θ ఫైన్ చేస్తాం. ఆ 360/θ వాల్యూ మనకి బేసి సంఖ్య వస్తే మనకు వచ్చిందే ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మనకి సరి సంఖ్య వస్తే మనం ఖచ్చితంగా ఏం చేయాలి, -1 మనం చేసుకోవాలి. ఇది మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 360/θ -1 దేన్ని ఎప్పుడు యూస్ చేస్తాం, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మోడల్ ఈ సమ్స్ మనం చేయాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ముందు ఇన్స్ట్రక్షన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్ట్రక్షన్స్ కానీ మీకు క్లియర్గా అర్థమైతే సమ్స్ అన్ని కూడా ఈజీగా మనం చేసేయచ్చు. సో నెక్స్ట్ టాపిక్స్ చేయడానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మనం చూద్దాం. సో టెక్స్ట్ బుక్ లో మనకి దీనికోసం చాలా ఎక్కువగా డీప్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇచ్చాడు. వాటిని నేను షార్ట్ చేసి సింపుల్ గా మీకు చెప్తాను. మీరు క్లియర్ గా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మీకు అర్థమైనట్లయితే సమ్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, మనకి పుటాకార దర్పణానికి సంబంధించిన లెక్కలు కానీ వాడిస్తే
పుటాకార దర్పణానికి సంబంధించిన సమస్య మనకి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, యు అంటే ఏంటండి? యు అంటే ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వస్తు దూరం కదా. యు అంటే ఆ వస్తు దూరం మనం డిస్కస్ చేసాం. పార్ట్ 2 కానీ పార్ట్ 3 వీడియోస్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. యు కానీ మనం తీసుకుంటే పుటాకార దర్పణంలో యు వాల్యూ ఎప్పుడు కూడా -u తీసుకోవాలి. ఎఫ్ వాల్యూ, ఎఫ్ అంటే ఏంటంటే నాభ్యంతరము, ఫోకల్ లెంత్ అంటాం కదా. ఎఫ్ వాల్యూ -f గా తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ కుంభాకార దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే, కుంభాకార దర్పణంలో యు వాల్యూ ఒకటే మనము -u గా తీసుకుంటాం. రిమైనింగ్ ఏవి కూడా మనం మైనస్గా తీసుకోము. ఓకేనండి, యు వాల్యూ ఒకటే మనము -u గా తీసుకుంటాం. రిమైనింగ్ ఏవి కూడా మనం మైనస్గా తీసుకోము. అదే పుటాకార దర్పణం తీసుకున్నట్లయితే యు వాల్యూ -u గా తీసుకుంటాం, ఎఫ్ వాల్యూ -f గా తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకి వాడు ఏ సమ్ని బేస్ చేసుకుని, ఏ ఫార్ములాని బేస్ చేసుకుని మనం చేస్తాం సార్ అంటే దర్పణ సూత్రము. దట్ ఈస్ 1/f = 1/v + 1/u. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టెక్స్ట్ బుక్లో ఇది ఎలా వచ్చిందో ఇచ్చాడు, మనకు అది అవసరం లేదు. మనకి తెలుసుకోవాల్సింది దర్పణ సూత్రము, మిర్రర్ ఫార్ములా. 1/f = 1/v + 1/u. ఇది మనకి పుటాకార దర్పణం కానీ అయినట్లయితే ఇక్కడ ఎఫ్ వాల్యూ -f తీసుకుంటాం, యు వాల్యూ -u తీసుకుంటాం. అంటే వాడు ఇచ్చిన వాల్యూని మనం మైనస్గా తీసుకుంటాం. అదే కుంభాకార దర్పణం అయితే ఓన్లీ యు వాల్యూని మైనస్గా తీసుకుంటాం. అసలు ఎందుకు సార్ ఇలా తీసుకుంటామంటే వెరీ సింపుల్ అండి. సంజ్ఞా సాంప్రదాయ సూత్రం ప్రకారం ఎప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది మనకి, ఇది యు అవుతుంది. సో యూని ఆ డిస్టెన్స్ మనం ఎలా ఫైండ్ చేయాలి సార్ అంటే, ఇక్కడ మనకు ఉన్నటువంటి పోల్ దర్పణ ధ్రువం నుంచి ఇలా మనం ఇటు నుంచి ఫైండ్ చేసుకుంటాం, లెఫ్ట్ నుంచి రైట్కి ఫైండ్ చేయాలి. స్కేల్ కానీ టేప్ కానీ యూజ్ చేసి ఆబ్జెక్ట్ దూరాన్ని, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కానీ మనకి రేస్ అనేవి ఇలా వస్తాయి కదా. సో మనం ఇక్కడ కాంతి కిరణ దిశకు వ్యతిరేకంగా మనం యొక్క దూరాన్ని కనుక్కుంటున్నాం. మనం దాని యొక్క దూరాన్ని కనుక్కుంటున్నాం. కాంతి కిరణం యొక్క దిశకు వ్యతిరేక దిశలో మనం ఇది కనుక్కుంటున్నాం కాబట్టి ఈ వాల్యూస్ మనం మైనస్గా తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ మీకు రాకపోయినా సరే మనం సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. షార్ట్ కట్ పుటాకార దర్పణానికి ఏంటి మైనస్గా తీసుకుంటాం, కుంభాకార దర్పణానికి వేటిని మనం మైనస్గా తీసుకుంటాం. దర్పణ సూత్రం అనేది ఏమిటి? 1/f = 1/u + 1/v లేదా 1/v + 1/u. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి సార్ మనం తెలుసుకోవాలి? మ్యాగ్నిఫికేషన్, ఆవర్ధనము ఏమని అంటాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. -u/v దీనికి ఫార్ములా అండి. -u/v = h/o/hi ఆర్ -v/u = hi/h0. ఏంటి సార్ ఇది? మనకి యాక్చువల్గా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఒక వస్తువుని, ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాన్ని మనము బియాండ్ సికి అవతల పెట్టినప్పుడు, సికి అవతల కొంత దూరంలో ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో పెడుతున్నప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఆ ఏర్పడిన ప్రతిబింబం యొక్క ఎత్తు ఏ విధంగా ఉంటుంది అంటే తలక్రిందులుగా ఏర్పడుతుందా, స్ట్రైట్గా ఏర్పడుతుందా, లేదంటే నిజ ప్రతిబింబం ఏర్పడుతుందా, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుందా, పి నుంచి ఎంత దూరంలో ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా ఒకే సమ్లో వాడు బేస్ ఇస్తాడు. సో అది కూడా మనకు తెలియాలంటే ఈ రెండింటిని మనం యూజ్ చేస్తాం. దర్పణ సూత్రం 1/f = 1/v + 1/u యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆవర్ధనాన్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. అయితే దీన్ని ఎలా యూజ్ చేస్తాం సార్ అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మనము ఫిజిక్స్లో ఉన్నటువంటి ఈ టాపిక్ సంబంధించి సమ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా రావాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసి ఒక ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక క్వశ్చన్ చూద్దాం. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి క్వశ్చన్. హిందుజ ఒక సమతల దర్పణానికి ఎదురుగా 5 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నది. తన ప్రతిబింబాన్ని దర్పణంలో చూసుకుంటుందంట. సో ఇక్కడ ఒక దర్పణం ఇలా ఉందనుకోండి, ఒక సమతల దర్పణం తీసుకుంటే ఇక్కడ హిందుజ అనేటటువంటి ఒక అమ్మాయి ఇలా మనకి ఒక 5 మీటర్ల దూరంలో నించుంది. సమతల దర్పణానికి హిందుజకి మధ్యలో దూరం ఎంత అండి? 5 మీటర్లు. ఆమె దర్పణము దిశగా, ఇక్కడ మీకు ఆమె దర్పణం దిశగా 2 మీటర్ల దూరం నడిస్తే అన్నారు కదా. ముందు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు అలా డిస్కస్ చేయడం జరిగింది. సమతల దర్పణానికి హిందూజాకి ఎంతైతే దూరం ఉంటుందో లోపల ప్రతిబింబానికి దర్పణానికి కూడా అంతే దూరం మనకి ఉంటుంది. సో ఇక్కడే మనకి హిందూజా ఫార్మ్ అవుతుందంటే 5 మీటర్లు. ఓకేనండి. అద్దము లోపల ప్రతిబింబానికి అర్ధానికి మధ్య దూరం 5 మీటర్లు అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా సమతల దర్పణానికి వస్తువుకి ఎంత దూరం అయితే ఉంటుందో సమతల దర్పణానికి ప్రతిబింబానికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇది మనకు తెలిసిన లాజిక్.
ఆమె దర్పణం దిశగా 2 మీటర్ల దూరం నడిస్తే, అంటే దర్పణం అంటే అద్దం దగ్గరికి వస్తుంది, ఒక 2 మీటర్స్ ముందుకు వచ్చిందండి ఇలాగా. అంటే అప్పుడు ఎంత డిస్టెన్స్ అయినట్టు మనకి ఇంకా 3 మీటర్సే ఉన్నట్లు లెక్క. సో తను ముందుకు వచ్చింది కాబట్టి ప్రతిబింబం కూడా ఏమొస్తుంది, మీకు ముందుకు వచ్చినట్టే అనిపిస్తుంది. 2 మీటర్స్ ముందుకు జరిగింది ప్రతిబింబం కూడా, 3 మీటర్స్. ఆమెకు ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత, ఆమె ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత, ఇక్కడ ఆమె ఉంది, ఇక్కడ ఆమె యొక్క ప్రతిబింబం ఉంది, మధ్యలో దూరం ఎంత అండి అవుతుంది, 3 + 3 6 మీటర్స్ అవుతుందండి ఆన్సర్. సో ఆన్సర్ మనకి ఏమైందంటే ఇక్కడ 6 మీటర్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. సో ఇంకా 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో వాడు ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే బి అక్షరానికి సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని పటం ఆధారంగా గీయండి. సో మీకు ఒక సమతల దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే దాంట్లో మనకి పార్శ్వ విలోమం అనేది ఉంటుంది. మీకు 7th క్లాస్లో ఉంటుంది టాపిక్. అంటే మనకి ఏం లేదని అర్థంలో చూస్తే అన్ని కూడా కుడి ఎడమలా కనిపిస్తుంది, ఎడవ మనకి కుడిలా కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే పార్శ్వ విలోమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీ నుండి కానీ మనం అర్థంలో చూసినట్లయితే ఎలా ఏర్పడుతుందండి, ఇలా రివర్స్లో ఏర్పడుతుంది. బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి, అంబులెన్స్ అనే పదం, అంబులెన్స్ మీద కానీ మీరు చూసినట్లయితే అంబులెన్స్ లో అక్షరాలన్నీ కూడా మీకు రివర్స్ లో రాసి ఉంటాయి. దాన్ని కానీ మనం సమతల దర్పణంలో చూస్తే క్లియర్ గా అంబులెన్స్ అని కనిపిస్తుంది. సో మనకి సమతల దర్పణంలో పార్శ్వ విలోమంలో మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో అక్కడ బీకి ఆన్సర్ అవుతుంది. ఇంకా ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ కానీ మనం చూసినట్లయితే ఒక వస్తువు సమతల దర్పణానికి ముందు 7 సెంటీమీటర్ల దూరంలో ఉందంట. సమతల దర్పణానికి ముందు 7 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు ఉందంట. దర్పణంలో ఆ వస్తువు ప్రతిబింబం దూరం ఎంత, అంటే దర్పణానికి ఆ వస్తువు ప్రతిబింబానికి దూరం ఎంత అవుతుంది, అది కూడా ఎంత అవుతుందంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది మనకి ఆన్సర్. ఓకే, సింపుల్ లాజిక్. సమతల దర్పణానికి వస్తువుకి ఎంత దూరం అయితే ఉంటుందో సమతల దర్పణానికి ప్రతిబింబానికి కూడా అంతే దూరం మనకి ఉంటుంది. ఇది 8th క్లాస్ లో మనకి బేసిక్ గా వాడేటువంటి క్వశ్చన్స్. సో ఇందాక మనం నేర్చుకున్న దర్పణ సూత్రము, అదేవిధంగా ఆవర్ధనము, వాటన్నింటి కోసం మనకి 9th క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి 9th క్లాస్ లో ఉన్నటువంటి సమస్య చూద్దాం. 8 సెంటీమీటర్లు వక్రతా వ్యాసార్థము గల పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై దర్పణం నుండి 10 సెంటీమీటర్ల దూరంతో ఒక వస్తువు ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే అందులో మనకి డేటా అసలు ఏంటి ఇచ్చాడు, దత్తాంశం ఏంటి ఇచ్చాడో చూసుకుంటే మీకు క్లియర్ గా వచ్చేస్తుంది. ఇంకా 8 సెంటీమీటర్లు వక్రతా వ్యాసార్థం అన్నానండి. వక్రతా వ్యాసార్థాన్ని మనం దేంతో సూచిస్తామని చెప్పాము, R తో సూచిస్తాం. అంటే R వాల్యూ మనకి 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. గల పుటాకార దర్పణం అని చెప్పాడు మనకి, అది పుటాకార దర్పణం. అది పుటాకార దర్పణం. పుటాకార దర్పణంలో మనకి సూచనలు ఏం చెప్పుకున్నాం, U వాల్యూ మైనస్ తీసుకోవాలని చెప్పుకున్నాం, అలాగే F వాల్యూ కూడా మనం మైనస్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రధాన అక్షంపై దర్పణం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో, ఇది పుటాకార దర్పణం. దీనికి అర్థం కావడం కోసం ఫిగర్ డ్రా చేస్తాను, ఎగ్జామ్లో ఫిగర్ లేకుండా ఈజీగా చేయొచ్చు. సో పుటాకార దర్పణం తీసుకుంటే దర్పణం నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో అని చెప్పాడు మనకి. సో 10 సెంటీమీటర్ ఇక్కడ ఉందనుకుందాం, 10 సెంటీమీటర్ ఇక్కడ తీసుకుందాం మనం, ఇది 10 సెంటీమీటర్ల కింద తీసుకుందాం. సో అది వస్తువు దూరం కాబట్టి మనకి ఏ వాల్యూ ఇచ్చినట్టు అంటే U వాల్యూ మనకి ఇచ్చినట్టు. అది పుటాకార దర్పణం కాబట్టి U వాల్యూ ఎంత తీసుకోవాలని చెప్పుకున్నాం మనం, మైనస్ తీసుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి U వాల్యూ మనకి ఏమవుతుందంటే -10 సెంటీమీటర్లు అవుతుంది. అయితే వస్తువు యొక్క ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది, ప్రతిబింబం దూరం అంటే V కదా, అంటే మనం V ఫైండ్ చేయాలి. U కి V కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటండి, 1/F = 1/V + 1/U, దర్పణ సూత్రం యొక్క ఫార్ములా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి U వాల్యూ వాడు ఇచ్చాడు, V వాల్యూ ఫైండ్ చేయాలి, F వాల్యూ ఏంటి. సో మనకి ఏమి ఇచ్చాడు వాడు, R వాల్యూ ఇచ్చాడు 8 సెంటీమీటర్స్. R అంటే మనం ఏమనుకున్నామండి, 2F కదా, R అంటే మనం డిస్కస్ చేసాం. 2F = 8 ఇచ్చినట్టు, F = 8/2 అంటే 4 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ కదండి, సెంటీమీటర్స్. కానీ F వాల్యూ మనం ఎలా తీసుకోవాలి, F వాల్యూ ఎప్పుడు కూడా మనము పుటాకార దర్పణం కాబట్టి F వాల్యూ ఎలా తీసుకోవాలి, మనము మైనస్ తీసుకుంటాం కాబట్టి మైనస్ అవుతుంది. F వాల్యూ మనకి ఏమవుతుందంటే -4 అవుతుంది. సో దీనిలో వాల్యూస్ కానీ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. 1/F వాల్యూ -4 = 1/V + 1/U వాల్యూ -10. ఓకేనా, 1/-4 = 1/V ప్లస్ ఇంటూ మైనస్ కదండి, 1/10. సో -1/10 ఇటు పక్కకి వస్తే ఏమొస్తుందండి, ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ 1/V = -1/4, -1/10 ఇటు పక్కకి వస్తే +1/10 అయింది. 1/V = 4 కి 10 కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 20 అవుతుంది కదా. 4 5 = 20, 5 1 = -5, 10 2 = 2, 2 1 = 2. సో 1/V = -3/20 వచ్చిందండి, -3/20. మనకు కావాల్సింది 1/V కాదండి, 1/V కాదు, V కావాలి అంటే రివర్స్ అయింది. ఇది కూడా ఏమవుతుంది మనకి, రివర్స్ అవుతుంది, 20/3. సో V = ఇది కానీ మీరు క్యాన్సిల్ చేస్తే 3 6 =
18 రిమైండర్ 2 3 6 సో 6.6 సెంటీమీటర్స్ మనకు ఆన్సర్ వస్తుంది. సో ప్రతిబింబం యొక్క దూరం ఏమవుతుందండి -6.6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జనరల్ గా మనకి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది 4 సెంటీమీటర్స్ వచ్చింది కదా. అంటే ఇక్కడ చూస్తే ఇది P, ఇది F, ఇది R వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు 8 సెంటీమీటర్స్ మనకి ఇచ్చాడు. అంటే ఇది 8 కదా, 8 కదా, ఇది సారీ అండి C కదా, ఇది C. సో ఇక్కడ ఇది బియాండ్ C, అంటే సికి అవతల పెట్టాడు. సికి అవతల కానీ వస్తువు ఉంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఎఫ్సీల మధ్య ఏర్పడుతుంది కదా. ఎఫ్సీ మధ్య ఏర్పడుతుంది అంటే ఇది ఆల్రెడీ టోటల్ 8 అంటే ఇది 4, ఇది ఒక 4 దాటితే కదా మనకి మధ్యలో వస్తున్నట్లు లెక్క. 6.6 వచ్చిందంటే మనకి ఎఫ్ దాటింది కదా. సో ఇక్కడ ప్రతిబింబం అనేది మనకి వీటి మధ్యలో ఏర్పడింది. సో ఇది క్వశ్చన్లో అడగలేదు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మనకి అవసరం లేదు కాబట్టి. బట్ క్వశ్చన్లో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తూ మీకు క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ క్వశ్చన్, అందులో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఏంటి లాజిక్ ఓకే కదా మీకు? మరొకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మనకి ఇక్కడ పోల్ దర్పణ ధ్రువం ఉంది, పీసీ అంటే కదా మనకి వక్రత వ్యాసార్థం R అవుతుంది. R మనకి 8 ఇచ్చాడు. R మనకి 8 ఇచ్చాడు అని అంటే ఇది ఎంత అవుతుంది 4. సో ఇక్కడ వీడు వస్తువు అనేది 10 సెంటీమీటర్ల దూరం అని చెప్పాడు కాబట్టి ఇది ఆల్రెడీ 8 అంటే 8 దాట్సింది. అంటే ఇక్కడ ఎక్కడో పెట్టినట్టు ఆబ్జెక్ట్. టోటల్ ఎంత అండి 10 సెంటీమీటర్ల దూరం. సో మనకి బియాండ్ సి అంటే సికి అవతల కానీ వస్తువు పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఎఫ్ కి సీల్ కి మధ్య ఏర్పడుతుంది కదా. ఎఫ్ కి సీల్ కి మధ్య ఏర్పడాలంటే ఖచ్చితంగా 4 సెంటీమీటర్లు దాటియాలి. కాబట్టి 6.6 మనకు వచ్చింది, ఇక్కడ ఫార్మ్ అయింది. సో ఆన్సర్ మనం చేసింది కరెక్ట్. 6.6 సెంటీమీటర్స్ దూరంలో మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో ఇది ఎక్కడ ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది అన్నటువంటి కాన్సెప్ట్ తో నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు 9th క్లాస్ లో, అది మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ 9th క్లాస్ లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. 3 మీటర్లు వక్రతా వ్యాసార్థం. ఇందాక మనం చేసిన కాన్సెప్ట్ అండి. వక్రతా వ్యాసార్థం అంటే R మనకి ఇచ్చాడు 3 మీటర్స్. సో F మనకి ఏమవుతుందండి, సో R అంటే ఏంటి మనకి ఇక్కడ 2F కదా, R అంటేనే 2F, R అంటేనే మనకి 2F కదా. సో 2F ఈజ్ ఈక్వల్ టు 3, F ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 1.5 మీటర్స్. అదేంటంటే అది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణంలో మనము దేన్ని మైనస్ గా తీసుకొని చెప్పుకున్నాం, యూని మనం మైనస్ గా తీసుకోవాలి. యు అంటే వస్తు దూరం కదండి. ఈ దర్పణానికి 5 మీటర్ల దూరంలో అని చెప్పాడు. అంటే ఏముందంట, బస్సు ఉందంటే ఇక్కడ వస్తువు అనేది ఎవరవుతారంటే ఇక్కడ బస్సు అవుతుంది. వస్తువు అనేది ఏమవుతుంది మనకి బస్సు అవుతుంది. సో యూని మనం మైనస్ గా తీసుకోవాలి కాబట్టి -5 మీటర్స్ అవుతుంది. చూడండి ఇక సింపుల్ గా స్పీడ్ గా చేద్దాం మనం, ఎందుకంటే మనం వర్కింగ్ చేయలేం కదా. సో ఆర్ వాల్యూ ఇచ్చారంటే ఎఫ్ వాల్యూ ఏమవుతుందండి, R లో హాఫ్ చేసుకుంటాం, R లో సగం చేసుకుంటే ఎఫ్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ యూ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, వాడు 5 మీటర్స్ ఇచ్చాడు, -5 మీటర్స్. ఎందుకు, కుంభాకార దర్పణంలో యూని మనం -5 తీసుకోవాలి. ఎఫ్ ప్లస్ పుటాకార దర్పణం అయితే ఎఫ్ ను కూడా మనం మైనస్ గా తీసుకుంటాం. ఇంకా ఏంటంటే చెప్పాడు, కుంభాకార దర్పణాన్ని వాహనం రియర్ వ్యూ మిర్రర్ గా ఉపయోగిస్తారు, మనకు తెలిసిన కాన్సెప్ట్ అది. బస్సు ఉంటే అప్పుడు ప్రతిబింబ స్థానాన్ని పరిమాణము కనుక్కోండి. అంటే హైట్ ఎంత వస్తుందో మనం చూడాలి. అలాగే ప్రతిబింబ స్థానము అంటే V ఎంతో మనం ఫైండ్ చేసుకోవాలి. ఓకేనా. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఫార్ములా ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f వాల్యూ ఎంత అండి 1.5 ఈజ్ ఈక్వల్ టు 1/v వాల్యూ మనం ఫైండ్ చేస్తాం, u వాల్యూ -5. ఇక్కడ 1.5 అంటే ఏ రాసుకోవచ్చు, 15/10 రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ ఇంటూ మైనస్. సో నేను రివర్స్ రాస్తున్నాను, 1/v మైనస్ 1/5 ఈజ్ ఈక్వల్ టు 15/10 ఏమవుతుందండి 10/15 అవుతుంది. క్లియరా. సో -1/5 becomes +1/5. సో ఇప్పుడు ఇది యాడ్ చేస్తే 5 కి 15 కి LCM 15 1 10 ప్లస్ 5 3 0. సో 13/5 వచ్చింది. 1/v అంటే ఏమవుతుందండి, v అవుతుంది కదా, రివర్స్ చేస్తాం, మనకు కావాల్సింది v కాబట్టి 15/13. 15/13 అంటే మనము ఇక్కడ డివిజన్ చేస్తే అప్రాక్స్ గా ఎంత వస్తుందండి, 13 1 13, రిమైండర్ 2 ఉంటుంది 0, 13 1 13 7 0 13 5 65. సో అరౌండ్ మనకి 1.15 మీటర్స్ వచ్చింది, 1.15 మీటర్స్. సో ఇక్కడ ప్రతిబింబం యొక్క స్థానం 1.15 మీటర్స్ అంటే మీకు కుంభాకార దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే, కుంభాకార దర్పణంలో వస్తువుని మనం ఏ ప్లేస్ లో పెట్టినా సరే మనకి ప్రతిబింబం ఎక్కడండి ఫార్మ్ అవుతుందని చెప్పుకున్నాం మనము, పీకి ఎఫ్ కి మధ్యలోనే మనకి ప్రతిబింబం అనేది ఫార్మ్ అవుతుందని చెప్పుకున్నాం. పీకి ఎఫ్ కి మధ్యలోనే మనకి ప్రతిబింబం అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు 1.15 మీటర్స్ అంటే మనకు కావాల్సింది ఎంత దూరం అని అడగలేదు, ప్రతిబింబం యొక్క స్థానం అడిగాడు. అంటే ఎక్కడ ఫార్మ్ అవుతుంది సార్ అది అంటే, కుంభాకార దర్పణకి వస్తువు ఎక్కడ పెట్టినా సరే ప్రతిబింబం అనేది పీకి ఎఫ్ కి మధ్యలోనే కదా ఏర్పడుతుంది.
సో ఆన్సర్ ఏమవుతుంది, పీకి ఎఫ్కి మధ్యలోనే ఏర్పడుతుంది. అది అసలు ఫార్మ్ ఏది లేదో మనం చూద్దాం ఒకసారి. ఎఫ్ వాల్యూ ఎంత అండి మనకు వచ్చింది, 1.5 వచ్చింది కదా, 1.5 అంటే 1.5 వచ్చింది. మనకి ప్రతిబింబం ఎక్కడండి ఫార్మ్ అయింది, 1.15 అన్నాడు, అంటే 1.5 కన్నా తక్కువే కదా 1.15 అంటే. చూసారా, పీకి ఎఫ్కి మధ్యలోనే కదా ఫార్మ్ అయింది, 1.15 పీకి ఎఫ్కి మధ్యలోనే ఫార్మ్ అయింది. సో మనకి బి ఈజ్ 1.15 మీటర్స్ వచ్చింది కదా. సో ప్రతిబింబ స్థానం మనం ఫిక్స్ చేసాం. పరిమాణం ఎలా ఉంటుందండి, పెద్ద ఉంటుందా చిన్నది ఉంటుందా అని ఈజీగా చెప్పొచ్చు కదా. ఎప్పుడైనా సరే మనము వాహనాల్లో ఉపయోగించే కుంభాకార దర్పణం కానీ తీసుకుంటే రియర్ వ్యూ మిర్రర్స్ ఉపయోగిస్తాం. దాని యొక్క యూజ్ ఏంటి అసలు, మనకి జనరల్గా వెనక ఎంత పెద్ద వాహనం వస్తున్నా సరే అద్దం చూస్తే చిన్నదిగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఆ పరిమాణం ఏమవుతుంది, చిన్నదిగా ఏర్పడుతుంది. సో ఒరిజినల్ గా మనకి బస్సు ఎంత అయితే ఉంటుందో హైట్ అన్నది అంతకుండా ఇది చిన్నదిగా కనిపిస్తుంది. ఇది ఈ కాన్సెప్ట్. అలా కాకుండా కొన్నిసార్లు ఎంత ఎత్తులో ఏర్పడుతుందో అడుగుతాడు. అప్పుడు మనం ఆవర్తనం నేర్చుకున్నాం కదా, -v/u = hi/h0. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సమ్ మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం 9th క్లాస్లో థర్డ్ సమ్ చూద్దామండి. మనకి అందులో భాగంగా 15 సెంటీమీటర్ల నాభ్యాంతరము గల, నాభ్యాంతరం అంటే ఎఫ్ మనకి ఇస్తాడు, ఫోకల్ లెంత్. డైరెక్ట్ గా ఫోకల్ లెంత్ మనకి ఇస్తాడు, ప్రాబ్లం లేదు. అది ఎటువంటి దర్పణం మనం చూసుకోవాలి, కుంభాకార దర్పణం కాబట్టి ఎఫ్ ప్లస్ ఉంటుంది. వస్తువు 10 సెంటీమీటర్ల దూరంలో వస్తువు అని చెప్పాడు, అంటే యూ వాల్యూ ఏమవుతుందంటే -10 అవుతుందండి, -10 సెంటీమీటర్స్. ప్రతిబింబం యొక్క స్థానము, ప్రతిబింబం యొక్క లక్షణాలు కనుక్కోమని చెప్పాడు, వి ఎంత అవుతుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, కుంభాకార దర్పణం కానీ మీకు ఇచ్చాడు అని అంటే ప్రతిబింబం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడండి ఏర్పడుతుంది, పీకి ఎఫ్కి మధ్యలోనే ఏర్పడుతుంది. ఇది ఫిక్స్. ఇంకా అలాగే దాని యొక్క పరిమాణం అనేది చిన్నదిగా ఉంటుంది. మనము ఆన్సర్ చూద్దాం. ఫార్ములా ఏంటంటే 1/f = 1/v + 1/u. 1/15 = 1/v + 1/u వాల్యూ ఎంత అంటే -10. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -1/10 becomes +1/10 కదా. సో 1/v = 1/15 + 1/10. 15 కి 10 కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 30 అవుతుంది కదా. 2 + 3, 1/v = 5/30. v ఏమవుతుందండి, 30/5 అంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఆన్సర్ మనకి 6 సెంటీమీటర్స్ అయింది. v వాల్యూ మనకి 6 వచ్చింది. ఇది మనము చూద్దాం ఒకసారి. సో మన కుంభాకార దర్పణం కానీ తీసుకున్నట్లయితే పోలు, వక్రతా కేంద్రము, ఫోకల్ పాయింట్ ఎఫ్. సో జనరల్ గా మనకి వాడు నాభ్యాంతరము 15 ఇచ్చాడు, అంటే ఇది 15 ఉందంట, 15. ఇది కూడా ఏమవుతుందండి, 15 అవుతుంది కదా. సో మనకి ప్రతిబింబం అనేది ఎక్కడ ఫార్మ్ అవ్వాలి, పీకి ఎఫ్కి మధ్యలో ఫార్మ్ అవ్వాలి. అంటే ఈ ఇద్దరికి మధ్యలో ఫార్మ్ అవ్వాలంటే 15 కంటే తక్కువ రావాలి మనకు. ఆన్సర్ వచ్చింది కదా 6 సెంటీమీటర్స్. అంటే ఈ 15కి ఈ పీకి ఎఫ్కి మధ్యలో ఎక్కడ మనకి ప్రతిబింబం అనేది ఫార్మ్ అవుతుంది. అది కూడా ఒరిజినల్ గా ఉన్నటువంటి వస్తువు కన్నా చిన్నగా ఏర్పడుతుంది. అది లాజిక్ అండి. ఓకేనా, క్లియర్ కాన్సెప్ట్. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏముంటుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఇచ్చాడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటి టైప్ క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇందులోనే మనకి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా కూడా కవర్ అయినట్టు ఉంటుంది క్వశ్చన్ ఉన్నది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసుకోవాలి, అది ఎటువంటి దర్పణము. క్వశ్చన్ చూస్తే మీకు పుటాకార దర్పణము అని చెప్పాడు. సో పుటాకార దర్పణం అంటే ఏంటి మనం మైనస్ తీసుకోవాలండి. యూని మనం మైనస్ తీసుకుంటాం, అదే విధంగా ఎఫ్ని మనం మైనస్ తీసుకుంటాం. యు అంటే వస్తు దూరం కదా. ఇక్కడ ఈ పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో అని చెప్పాడు వాడు, అంటే ఇక్కడ -25 అవుతుంది. అది క్లియర్. నెక్స్ట్ ఎఫ్ అంటే నాభ్యాంతరం, వాడే ఇచ్చాడు 15 సెంటీమీటర్ల నాభ్యాంతరం గల అన్నాడు, అంటే ఎఫ్ వాల్యూ -5. ఈ మైనస్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏమని ఇచ్చాడు క్వశ్చన్ లో, ఆ ఒక్క వస్తువు యొక్క ఎత్తు మనకి ఇచ్చాడు 4 సెంటీమీటర్స్. ఇక్కడ మీరు చూస్తే హైట్ అని చెప్పాడు. దేని హైట్ అండి, అది వస్తువు యొక్క ఎత్తు కదా. వస్తువు యొక్క ఎత్తు కాబట్టి హెచ్ఓ అండి, ఆబ్జెక్ట్. ఇక్కడ ఓ అంటే ఆబ్జెక్ట్ అని అర్థం, వస్తువు అని అర్థం. ఉంచాము. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది, ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది, వి వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఆ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమిటి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిబింబం యొక్క లక్షణాలు చెప్పడం మనకి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇచ్చిన డేటా అంతా కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ పుటాకార దర్పణం అని చెప్పాడండి మనకి, పుటాకార దర్పణం కాబట్టి పుటాకార దర్పణం. నెక్స్ట్ పోల్, దర్పణ ధ్రువము, వక్రతా కేంద్రము, ఫోకల్ పాయింట్, నాభి. సో ఇక్కడ మీరు చూస్తే నాభ్యాంతరము అనేది 15 సెంటీమీటర్లు ఉంటాయి. ఇది 15 సెంటీమీటర్లు మనకి ఇచ్చాడండి. సో ఇది కూడా ఎంత అవుతుందండి మనకి, 15 సెంటీమీటర్లే అవుతుంది. క్లియరా. ఇక్కడ యు అంటే వస్తువు దూరం, వస్తువు ఎక్కడ పెట్టాడు వాడు 25 సెంటీమీటర్స్ అన్నప్పుడు ఇది 15, 15, 30 అయింది కదండి. టోటల్
30లో మనకి ఎక్కడ ఉంది 25 అని చెప్తే ఇక్కడ చూసుకోండి, లాజిక్ చూసుకోండి, లాజిక్ ఇక్కడ మీకు లాజిక్ అర్థం కావాలి. సో ఇక్కడ 15కి దాటింది, 15 to 30 అవుతుంది కదా, ఇది టోటల్ 30 అండి. ఇంతవరకు 15 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందండి 30 అవుతుంది. 15కి 30కి మధ్యలో ఉంది అంటే వస్తువు వాడు ఎక్కడ పెట్టడం జరిగింది, ఎఫ్కి సికి మధ్యలో ఇచ్చాడు. పుటాకార దర్పణంలో వస్తువుని తీసుకొచ్చి ఎఫ్కి సికి మధ్యలో పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, మనకి లాజిక్ గా మనం చేసుకున్న కాన్సెప్ట్ బట్టి అయితే సికి అవతల ఏర్పడాలి, తలక్రిందులుగా ఏర్పడాలి, వస్తువు యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఏమంటే మీ కాన్సెప్ట్ క్లియర్? ఇక్కడ మనకి ఇక్కడ వస్తువు అనేది 25 సెంటీమీటర్ల దూరంలో ఉందని చెప్పాడు. మనకి సి వరకు ఎంత అవుతుందండి దూరము, 30 సెంటీమీటర్లు అవుతుంది సి వరకు అయితే. సో 20 సెంటీమీటర్లు అని చెప్పాడు కాబట్టి 15 దాటింది కాబట్టి ఎఫ్కేసీకి మధ్యలోనే ఉంటుంది వస్తువు అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. సో ఎఫ్కేసీకి మధ్యలో ఉంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ బట్టి చూస్తే, కిరణ చిత్రాలను బట్టి చూస్తే ఖచ్చితంగా సికి అవతల ఏర్పడుతుంది. సో అలా మనం చూసుకున్న తర్వాత ఈ విధంగా ఫార్మ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్. సో మన ఫార్ములా ఏంటంటే 1/f = 1/v + 1/u. 1/f వాల్యూ -15 = 1/v వాల్యూ మనకు తెలియదు ప్లస్ 1/u వాల్యూ -25. -1/15 = 1/v ప్లస్ ఇంటూ మైనస్. సో ఇక్కడ 1/v అప్పుడు ఏమవుతుందండి, సో -1/25 పక్కకు వస్తే ప్లస్ 1/25. ఇక్కడ ఆల్రెడీ ఎవరండి ఉన్నారు, 1/15 ఉంది కదా. రైట్. సో 1/v = 25కి 15కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 75 అవుతుంది. సార్ ఎంత సింపుల్ గా ఎల్సిఎం ఎలా సార్ మనం ఫైండ్ చేయొచ్చు, ఆ షార్ట్ కట్ ఎలా చేయలేదని మీకు మన ఛానల్లోనే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది, మీరు చూడొచ్చు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలన్నది. రైట్. 25 హౌ మచ్ సార్, 75. 25 3 సార్ కదా, 3 15 5 సార్. 1/v = -2/75. 1/v కాస్త ఏమవుతుంది, మనకు కావాల్సింది v కదా, రివర్స్ చేయండి, 75/2. సో -75లో 2 చేస్తే ఎంత అవుతుందండి, 37.5. 37.5. మనం లాజిక్ చూద్దాం, లాజిక్ చూద్దాం. ఇదంతా ఎంత అండి, 30 సెంటీమీటర్స్ కదా, 30 సెంటీమీటర్స్ మనకు వచ్చింది ఎంత 37.5 అంటే దాటిసింది కదా. సో సికి అవతల ఫార్మ్ అయింది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు సికు అవతల ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది, వస్తు ప్రతిబింబం ఏర్పడింది, ఇంత దూరంలో ఏర్పడింది. రైట్. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడిందండి, సికి అవతల ఏర్పడింది. రైట్. నెక్స్ట్ మనకి ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమిటి, అందుకే మనకి వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, ఇంకోటి హెచ్ వాల్యూ మనకి ఇచ్చాడు కదా, దాన్ని యూస్ చేద్దాం. హెచ్ వాల్యూ ఇచ్చారంటే ఖచ్చితంగా మనం ఆవర్ధనాన్ని యూస్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటంటే v/u = ఆవర్ధనము ఫార్ములా ఏంటంటే v/u = -hi/ho. ఓకేనా. వాల్యూస్ ప్రొడ్యూస్ చేద్దాం. v వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, -37.5 బై u వాల్యూ మనకి ఎంత వచ్చింది, -25 -hi అంటే ఇమేజ్ అంటే ప్రతిబింబం, హై అంటే అక్కడ ప్రతిబింబం కదా, అది మనకు తెలియదు, మనం ఫైండ్ చేయవలసింది. బై హెచ్ఓ అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ మనకి ఇచ్చాడు వాడు 4 సెంటీమీటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ మైనస్ కి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 25 ఇంటూ -hi ఏమవుతుందండి, -25 hi అయ్యింది. 37.5 ఇంటూ 4. సో hi ఏమవుతుందండి, 37.5 ఇంటూ 4/25. ఇక్కడ -25 పక్క వస్తే ఏమవుతుందండి, /25 అవుతుంది మనకి. సో ఇది కానీ మీరు కానీ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు -6 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కానీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంత వస్తుంది, -6 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ -6 సెంటీమీటర్స్ ఒరిజినల్ గా ఎంత అండి, ఆబ్జెక్ట్ యొక్క హైట్, వస్తువు యొక్క హైట్ మనకి 4 ఉంది. మనకి జనరల్ గా రూల్స్ ఏంటి మనం నేర్చుకుందని బట్టి ఖచ్చితంగా వస్తువు పరిమాణం పెద్దది రావాలి. మనకి 6 వచ్చింది కదా, 6 వచ్చింది. సార్ ఇక్కడ చిన్న లాజిక్ చెప్పడం చూడండి సార్, మీరు చెప్తాను మీకు. మనకి ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ పైకి ఉందనుకోండి, ప్లస్లో తీసుకోవాలి. చూడండి ప్లస్ ఇస్తారు, ఆబ్జెక్ట్ హైట్ ఎప్పుడు కూడా ప్లస్ ఉంటుంది. ప్రతిబింబం హైట్ ఏమవుతుంది సార్ అంటే రివర్స్ లో వచ్చింది అనుకోండి, మనకి మైనస్ రావాలి ఆన్సర్లో. చూడండి ఐ అంటే ఇమేజ్, ప్రతిబింబం కదా, ప్రతిబింబం యొక్క హైట్ ఎప్పుడు కూడా మీకు మైనస్ లోనే వస్తుంది. ఎందుకు సార్ మైనస్ లో వస్తుంది, మనకి వస్తువు అనేది పైకి ఉంటే, నిటారుగా పైకే ఉంటే మనకి ఏమొస్తుందంటే ప్లస్ అవుతుంది, తల క్రిందలైనప్పుడు ఏమొస్తుంది సార్ అంటే మైనస్ వస్తుంది. అంటే కొన్నిసార్లు మీకు ప్రతిబింబం కానీ హైట్ ఇచ్చినట్లయితే మీరు అప్పుడు మైనస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని బట్టి మనం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వస్తువు యొక్క ప్రతిబింబం అనేది సికి అవతల ఏర్పడింది, తల క్రిందులుగా మైనస్ వచ్చింది కదా, మైనస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది సార్, అది తల క్రిందులుగా ఏర్పడుతుంది. సికి అవతల ఏర్పడింది, వస్తువు యొక్క పరిమాణం పెద్దదిగా వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇందులో మీకు అన్ని కవర్ అయ్యాయి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని మళ్ళీ మీరు ఒకసారి వీడియో రివైజ్ చేసి చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు 9th క్లాస్లో టెక్స్ట్ బుక్లో సమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒక ట్రై దిస్ లో క్వశ్చన్ మనకి ఇచ్చాడు, మీరు దాన్ని ట్రై చేయండి క్లియర్గా. చాలా ఈజీ క్వశ్చన్ అండి. కాన్సెప్ట్ ఏంటంటే పుటాకార దర్పణం ముందు ఒక వస్తువు ఉంచి దూరంగా జరుపుకుంటూ పోతే ప్రతిబింబం ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం లేదండి, మనకి కండిషన్స్ నేర్చుకున్నాం కదా. పుటాకార దర్పణం తీసుకున్నట్లయితే ఇక్కడ పి సి ఎఫ్ అంటే వస్తువు ఇలా ఇక్కడ ఒకసారి పెడితే ఏమవుతుంది సార్, ఎఫ్ పైన పెడితే ఏమవుతుంది, ఎఫ్కి సికి మధ్యలో పెడితే ఏమవుతుంది, సి పైన పెడితే ఏమవుతుంది, బికి బియాండ్ సికి అవతల పెడితే ఏమవుతుంది. అదే వాడు ఆన్సర్ కింద రాయమని చెప్పాడు మనకి క్లియర్గా. అలాగే పుటాకార దర్పణంలో తలక్రిందులుగా ప్రతిబింబం ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది, అన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది ఒక పీకి ఎఫ్కి మధ్యలో పెడితే తప్ప. అది కూడా మనకు తెలిసిన కాన్సెప్టే. పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 10 సెంటీమీటర్లు అయితే, అంటే ఆర్ మనకి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వస్తువుని ఎక్కడ ఉంచితే ప్రతిబింబం వక్రతా వ్యాసార్థం వద్ద ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ కానీ చూస్తే వక్రతా వ్యాసార్థం అంటే ఇదే కదా అవుతుంది. ఈ మధ్యలో ఏర్పడాలంట. మధ్యలో ఏర్పడాలంటే వస్తువు ఎక్కడ ఉండాలి, మనకి సికి అవతల ఉన్నప్పుడే ఏర్పడుతుంది. అదే ఆన్సర్ అవుతుంది. ఏ పరిమాణాలలో నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచగలము, ఒక పీకి పెట్టినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో మనకి నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి. సో మీకు బేసిక్ కాన్సెప్ట్ క్వశ్చన్ మీకు మనం నేర్చుకున్న కేవల చిత్రాలను బేస్ చేసుకుని వాటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైదిస్లో ఆ లాస్ట్ క్వశ్చన్. ఓకేనండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా సమస్య ఎలా చేయాలి సార్ డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెడితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇంతటితో మనకి 8th క్లాస్ 9th క్లాస్లో సమతల దర్పణాలు, పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాల కోసం ఉన్నటువంటి సమ్స్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము 10th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అయినటువంటి లెన్స్ ఫార్ములా, వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.